హాయ్ అండ్ హలో క్రియేటర్స్, వెల్కమ్ బ్యాక్ టు యూనిక్ టెక్ తెలుగు. ఈరోజు మనం వీడియోలో యూట్యూబ్ రెవెన్యూ ఎలా ఇంక్రీజ్ చేయాలనేది అయితే చూపెడతాం. సో లో వ్యూస్ ఉన్నప్పుడే మీరైతే యూట్యూబ్ రెవెన్యూ అయితే ఇంక్రీజ్ అయితే చేసుకోవచ్చు. కొన్నిసార్లు వచ్చేసరికి మనకు ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ, ఒక 5000 వ్యూస్ వచ్చినా కానీ, 10,000 వ్యూస్ వచ్చినా కానీ రెవెన్యూ అయితే రాదు. సో ఇప్పుడు మనం లో వ్యూస్ ఉన్నప్పుడే రెవెన్యూ ఎలా ఇంక్రీజ్ అయితే చేసుకోవాలనేది అయితే చూపెడతాం. సో ఇప్పుడు మనకు 1K వ్యూస్ వచ్చినట్లయితే మనకు $3 అయితే వచ్చింది. ఇప్పుడు నేను సీన్స్ లైఫ్ టైంలో అయితే చూపెడతా. సో లైఫ్ టైంలో చూసినట్లయితే మనకు టోటల్ వ్యూస్ వచ్చేసరికి 972, లైవ్ అప్డేట్లో వచ్చేసరికి మనకు 1K వ్యూస్ అయితే వచ్చింది. ఇప్పుడు మనం లైఫ్ టైంలో అయితే చెక్ అయితే చేసి చూద్దాం. సో లైఫ్ టైం పబ్లిష్ చూసేసరికి మనకు 1K వ్యూస్ అయితే లైవ్లో అయితే అప్డేట్ అయింది వ్యూస్ అనేది. సో $3 అయితే రీచ్ అవుట్ అయితే అయింది. సో ఇది ఎలా మనం ఇంక్రీజ్ అయితే చేసుకోవాలని అయితే చెప్తాను. సో నెక్స్ట్ వచ్చేసరికి మనం రెవెన్యూలో చూసుకున్నట్లయితే సిపిఎం, ఆర్పిఎం. సిపిఎం డిపెండ్ అయ్యి మనకు ఆర్పిఎం అయితే జనరేట్ అయితే అవుతుంది. సో ఆర్పిఎం వచ్చేసరికి మనకు ఎన్ వ్యూస్కి ఎన్ని రెవెన్యూ అయితే వచ్చిందో అది డివైడ్ అయితే మనకు ఎస్టిమేటెడ్ రెవెన్యూ అయితే వస్తుంది. ఓకేనా. సో ఇప్పుడు మనం వ్యూస్ ఎలా ఇంక్రీజ్ అయితే చేసుకోకుండానే మనకు రెవెన్యూ అయితే ఎలా ఇంక్రీజ్ అయితే చేయాలనేది అయితే చూపెడతా. ఫస్ట్ వచ్చేసరికి మీరు ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ రెవెన్యూ అయితే రావద్దు. మీకు డిపెండ్ ఆన్ ఎన్ని వ్యూస్ వచ్చినా కానీ అదికి రిలేటెడ్గా అయితే రెవెన్యూ అయితే జనరేట్ అయితే అవ్వాలి, ఈక్వల్గా అయితే ఉండాలి. ఓకేనా. ఇప్పుడు 250 వ్యూస్ అంటే $0.24 ఈక్వల్గా అయితే ఉంది, నో ప్రాబ్లం. ఓకేనా. సో ఇలాగ మీరు అయితే రెవెన్యూ అయితే జనరేట్ అయితే చేసుకోవచ్చు. అందుకు మీరు కీవర్డ్ ప్లానర్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. సో గూగుల్ క్రోమ్లో సెర్చ్ అయితే చేయండి. సెర్చ్ చేశాక చూస్ ది రైట్ కీవర్డ్ టు యూస్ గూగుల్ యాడ్స్ అని చెప్పేసి మనకైతే షో అయితే అవుతుంది. దాని అయితే క్లిక్ అయితే చేసి మనకు చూస్ ది రైట్ కీవర్డ్స్ అనేది అయితే షో అయితే అవుతుంది. గో టు కీవర్డ్ ప్లానర్ అయితే ఆప్షన్ అయితే ఉంటుంది, దాని అయితే క్లిక్ అయితే చేయండి. సో క్లిక్ చేశాక మనకు కీవర్డ్ ప్లానర్ అయితే లోడ్ అయితే అవుతుంది. సో లోడ్ అయ్యాక మనకు కీవర్డ్ ప్లానర్ అయితే ఓపెన్ అయితే అవుతుంది. సో ఇప్పుడు మనకు ఓపెన్ అయ్యాక గూగుల్ యాడ్స్, ఆ తర్వాత మీ ఐడి అయితే షో అయితే అవుతుంది. ఆ తర్వాత సెట్టింగ్ అయితే షో అయితే అవుతుంది. నెక్స్ట్ మనకు లోడ్ అయ్యాక మనకు డిస్కవర్ న్యూ కీవర్డ్స్, తర్వాత గెట్ సెర్చ్ వాల్యూమ్ అండ్ ఫోర్కాస్ట్ అనేది అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఇప్పుడు మనం డిస్కవర్ న్యూ కీవర్డ్స్ అనే ఆప్షన్ అయితే క్లిక్ అయితే చేయండి. మనకు స్టార్ట్ విత్ కీవర్డ్స్, ఆ తర్వాత స్టార్ట్ విత్ వెబ్సైట్ అని అయితే రెండు షో అవుతుంది. మనం స్టార్ట్ విత్ కీవర్డ్ అనే ఆప్షన్ అయితే చూస్ అయితే చేసుకోవాలి. ఇక్కడ మీరు మీ వీడియో టైటిల్ ఏ కీవర్డ్స్ యూజ్ చేయాలనుకుంటారో ఆ కీవర్డ్స్ అయితే మీరైతే టైప్ అయితే చేయండి. ఫర్ ఎగ్జాంపుల్ బిజినెస్ అయితే ఇచ్చాను, గెట్ రిజల్ట్ అయితే క్లిక్ అయితే చేయండి. గెట్ రిజల్ట్ క్లిక్ చేశాక మనకు లోడ్ అయితే అవుతుంది. సో లోడ్ అయ్యాక మనం ఇచ్చిన కీవర్డ్స్ రిలేటెడ్గా అన్నీ అయితే ఓపెన్ అయితే అవుతుంది. ఓకేనా. ఇప్పుడు మనం బిజినెస్ అయితే ఇచ్చాం. మంత్లీ యావరేజ్ సెర్చ్ వచ్చేసరికి 100K to 1 million దాకా ఉంది. ఓకేనా. కాంపిటీషన్ అయితే నో ప్రాబ్లం, లోనాగే ఉంది. ఓకేనా. సో కాంపిటీషన్ అయితే పర్ఫెక్ట్గా అయితే ఉంది. నెక్స్ట్ వచ్చేసరికి బిట్ రేట్ వచ్చేసరికి మనకు 4 పాయింట్ సంథింగ్ అయితే ఉంది. తర్వాత లో రేంజ్లో, హై రేంజ్ వచ్చేసరికి 382. ఈ కీవర్డ్స్ యూస్ చేసినట్లయితే మీకు అయితే రెవెన్యూ కూడా మీకు అయితే జనరేట్ అయితే అవుతుంది. నెక్స్ట్ వచ్చేసరికి రిలేటెడ్ కీవర్డ్స్ అన్ని ఇచ్చారు. ఓకేనా. సో బిజినెస్ ఓరియంటెడ్గా ఇప్పుడు అమెజాన్ బిజినెస్ అని పెట్టుకోండి. 10K to 100K వరకు ఉంది. బిట్ రేట్ వచ్చేసి మనకు 32 అయితే ఉంది. 1744 అయితే మనకైతే చూపెడుతుంది హై రేంజ్లో. సో ఇలా మీరు ఒక్కొక్క కీవర్డ్ అయితే చూస్ చేసి మీరైతే టైటిల్ అయితే యూజ్ చేసి మీ వీడియో అయితే మేక్ అయితే చేసినట్లయితే మీకు అయితే రెవెన్యూ అయితే ఎక్కువగా అయితే వస్తుంది. సో ఇప్పుడు మీరు ఏ ఒక్క కీవర్డ్లను మైనస్ ఉంది కదా, ఐఫోన్ అలా ఉన్నట్లయితే మీకు అయితే యాడ్స్ అయితే రావు ఎక్కువగా. నెక్స్ట్ వచ్చేసరికి మీరు ఇలాంటి సజెషన్ కీవర్డ్స్ అయితే వస్తుంది. మీ సజెషన్ కీవర్డ్ అయితే డిపెండ్ ఆన్ మీ కీవర్డ్ యూజ్ చేసినట్లయితే మీకు రెవెన్యూ కూడా అయితే బాగా అయితే జనరేట్ అయితే అవుతుందండి. సో నెక్స్ట్ ఇది ఎలా ఎగ్జిక్యూట్ అయితే చేయాలనేది అయితే నేనైతే చూపెడతా. సో కీవర్డ్లో ఒక్కొక్క స్టార్టింగ్ స్టేజ్లో వచ్చేసరికి మీకు కొంచెం రిస్క్గా ఉన్నట్లయితే తెలుస్తుంది, కానీ మీరు ప్రాక్టీస్ చేస్తూ ఈజీ అయితే అవుతుంది. సో ఇప్పుడు మీరు డీటెయిల్ ఆప్షన్ అయితే ఓపెన్ అయితే చేసుకోండి. డీటెయిల్ ఆప్షన్ ఓపెన్ చేశాక కీవర్డ్ ప్లానర్లో చూస్ చేస్తాం కదా, సో ఆ కీవర్డ్ అయితే మీరు రిలేటెడ్ యూట్యూబ్ కంటెంట్ కానీ కీవర్డ్ అయితే సెర్చ్ అయితే చేసి దీంట్లో అయితే ఎంటర్ అయితే చేయండి. ఓకేనా. మీరైతే టెస్ట్ అయితే మీరు ఇంగ్లీష్లో అయితే ఇవ్వాలి. ఓకేనా. తెలుగులో అయితే ఇవ్వకండి. మ్యాక్సిమం వచ్చేసరికి ఇంగ్లీష్లో అయితే టైప్ అయితే చేసి ఇవ్వండి. ఓకేనా. మీ ఇంగ్లీష్లో టైప్ చేసి ఇచ్చినట్లయితే మనకు డిఫరెంట్ యూట్యూబ్ అల్గారిథం అయితే పర్ఫెక్ట్గా సింక్ అయితే అవుతుంది, త్వరగా అయితే సింక్ అవుతాయి. మీరు ఏ కంటెంట్, మీరు ఏ రిలేటెడ్ వీడియో అయితే చేస్తారో అనేది అయితే సెర్చ్ రిజల్ట్లో కానీ మనకు సెర్చ్ చేసి వీడియో వ్యూస్ వచ్చినట్లయితే కానీ, బ్రౌజ్ ఫీచర్లో వచ్చినట్లయితే కానీ మీకు అయితే రెవెన్యూ అనేది అయితే ఎక్స్ట్రాగా అయితే వస్తుంది. ఓకేనా. డిపెండ్ ఆన్ కీవర్డ్స్ మీకు అయితే యాడ్ అయితే షో అవుతూనే ఉంటుంది. మీ టైటిల్ కాపీ అయితే చేసి డిస్క్రిప్షన్ అయితే అదే రిలేటెడ్గా మీ ట్యాగ్స్లోనే ఇవ్వండి. ఓకేనా. సో ఇప్పుడు తెలిసింది అనుకుంటా లో వ్యూస్ ఉన్నప్పుడు హై రెవెన్యూ ఎలా జనరేట్ అయితే చేసుకోవాలి అనేది. మ్యాక్సిమం వచ్చేసరికి కీవర్డ్ ప్లానర్ యూజ్ చేసి మీ టైటిల్ అయితే కీవర్డ్స్ అయితే యూజ్ అయితే చేసుకోండి. ఆ రిలేటెడ్ వీడియో అయితే అప్లోడ్ అయితే చేయండి. సో ఇప్పుడు మీకు తెలిసింది అనుకుంటాం. సో యూట్యూబ్లో ఎలా లో వ్యూస్ ఉన్నప్పుడు హై రెవెన్యూ అయితే ఈ గెయిన్ అయితే చేయాలనేది.
సో ఈ ఇన్ఫర్మేషన్ చాలా యూస్ఫుల్గా ఉంది అనుకుంటే, సో యూస్ఫుల్గా ఉన్నట్లయితే ఛానల్ అయితే సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి, పక్కలో ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ అయితే చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్, హ్యావ్ ఎ నైస్ డే గైస్.